అందరూ కలిసి మీరు నా పాదాలకు మొకరిల్లండి అని చెప్పి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా. అర్థమైందా అసలు కథ? ఎన్టీ రామారావు ఒక అహంకారము, దేవుణ్ణి అనుకున్నాడు అని ఆ రోజు మాట్లాడిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇవాళ ఓట్లు రాగానే ఓట్ల కోసం నేను ఎన్టీఆర్ గారి విగ్రహం పెడతా అంటుండు. నువ్వేందయ్యా పెట్టేది ఎన్టీ రామారావు గారి విగ్రహము? మేము పెట్టినాం ఎన్టీ రామారావు గారి విగ్రహాలు. ఎన్ని పెట్టినామో ఒక్కసారి చూపెడతా నేను మీకు. ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణంలో బ్రహ్మాండంగా 70 అడుగుల లక్కారం పార్క్ దగ్గర 70 అడుగుల విగ్రహాన్ని పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకత్వం. కూకట్పల్లిలో ఒకటే రోజు 3 చోట్ల ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టింది మేము. మాగంటి గోపీనాథ్ గారు మోతీనగర్ చౌరస్తాలో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టిన ఫోటో మీరు చూడొచ్చు. ఎన్టీఆర్ గారి విగ్రహం విషయంలో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇట్లాంటి దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ, ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానైతే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినారో ఆ పార్టీ కనుక ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడితే ఎన్టీఆర్ గారి ఆత్మ కూడా ఘోషిస్తుంది. అవసరమైతే మీరు మాగంటి సునీతమ్మను గెలిపించండి, సునీతమ్మను దేదీప్యమ్మను ఇచ్చి వాళ్ళిద్దరి చేతుల మీదుగా మా పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు గారి కాంస్య విగ్రహాన్ని పెట్టించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇట్లాంటి దుర్మార్గులు ఓట్ల కోసం డైలాగులు కొట్టేటోళ్లను దయచేసి నమ్మవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. మీరు న్యాయ నిర్ణేతలు. 10 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వ పరిపాలన మీ కండ్ల ముందే ఉన్నది. 2 ఏళ్ల ఈ దుర్మార్గ పాలన మీ కండ్ల ముందే ఉన్నది. మీరు ఆలోచించండి. ఇవాళ ఎందుకు వేయాలి కాంగ్రెస్కు ఓటు? అవ్వలు తాతలు 4000 పెన్షన్ ఇయ్యనందుకు ఓటేయన్నా, ఆడబిడ్డలకు 2,500 ఇయ్యనందుకు ఓటేయన్నా, తులం బంగారం అని చెప్పి మోసం చేసినందుకు ఓటేయన్నా, లేదా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా కాలేజీకి పోయేటోళ్ళకని చెప్పి మోసం చేసినందుకు ఓటేయాలన్నా, పిల్లలకు యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మొదటి సంవత్సరంలోనే ఇస్తా అని చెప్పి మోసం చేసినందుకు ఓటేయాలన్నా, అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగులను లాఠీలతో కొట్టిపిస్తున్నందుకు ఓటేయన్నా, అట్లాగే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బర్బాద్ చేసి కారోబార్లు బర్బాద్ చేసి హైదరాబాద్ను ఆగం చేసినందుకు ఓటేయన్నా, మనం 36 ఫ్లైఓవర్లు కడితే రేవంత్ రెడ్డి గారు 36 గుంతలు కూడా ఊడ్చలే రోడ్ల మీద, అందుకు ఓటేయాలనా, హైదరాబాద్లో బ్రహ్మాండంగా మనం యాపిల్, గూగుల్, అమెజాన్ లాంటి పెద్ద పెద్ద దిగ్గజాలను మనం తీసుకొస్తే ఇవాళ పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టి బెదిరిస్తున్నందుకు ఓట్లేయన్నా రేవంత్ రెడ్డికి ఎందుకు ఓట్లేయాలి మనం? ఏ కారణం చేత కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయాలి? ఆటో వాళ్ళను చంపినందుకు ఓట్లేయన్నా, ఆర్టీసీ వాళ్ళను ఆగం చేసినందుకు ఓటేయన్నా, తెలంగాణలో అన్ని వర్గాలను నాశనం చేసినందుకు ఓటేయాలనా? ఎందుకు ఓటేయాలి? ఏ కారణం చేత ఓటేయాలి? ఆలోచించండి. నేను రేవంత్ రెడ్డిని కూడా అడుగుతున్నా, ఇక్కడ తిరుగుతున్న కాంగ్రెస్ నాయకుడిని కూడా అడుగుతున్నా. మాట్లాడుతూ ఒక్కటే డైలాగ్ కొడుతుండు, మాకు ఓటేస్తే వచ్చే 3 ఏళ్ళు మేమే గవర్నమెంట్లు ఉంటాం కాబట్టి మాకు అభివృద్ధి చేస్తాం. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, నీకేమైనా సిగ్గుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. మీ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏమంటుండు, మాకు పెళ్లిళ్లకు పేరెంటాలకు వైతందుకు తప్ప బుడ్డ పైస లేదు, గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పని లేదు, ముఖ్యమంత్రి పైసలు ఇస్తలేడు, అభివృద్ధి లేదు, 2 ఏళ్ళు అయిపోయింది, ఏం చేయాలనో తెలుస్తలేదు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయననేమో ముఖ్యమంత్రి గారు టైం ఇస్తలేడు, పైసలు ఇస్తలేడు, నాకు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు, నాకు ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ఒక 100 కోట్లు ఇవ్వండి అని ప్రపంచ బ్యాంకుకు ఉత్తరం రాసిండు. పక్కనే ఉంటుంది కంటోన్మెంట్లో ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఇటువంటి కథలే చెప్పిండ్రు, పెద్ద పెద్ద కథలు చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? మీకు అక్కడ 6,000 ఇండ్లు ఇస్తాం, 4,000 కోట్లతో అభివృద్ధి చేస్తాం. నేను జూబ్లీ హిల్స్ లో ఉండే అన్నదమ్ములను ఆడబిడ్డలను అడుగుతా ఉన్నా, కంటోన్మెంట్ పక్కనే ఉంది, ఎలక్షన్ అయిపోయి 16 నెలలు అయింది, 16 నెలల కింద ఇక్కడ చెప్పినట్టే కాకమ్మ కబుర్లు చెప్పిండ్రు. ఒక్క పైసా ఇచ్చిండా, ఒక్క రోడ్ వేసిండా, ఒక్క ఇల్లు కట్టిండా? దయచేసి అక్కడ ఉండే మీ అన్నదమ్ములను ఆడబిడ్డలను అడగండి, మోసపోకండి. ఒక వ్యక్తి చేతిలో ఒక్కసారి మోసపోతే అది ఆ మోసం చేసిన వాడి తప్పైతుంది. కానీ రెండోసారి, మూడోసారి, నాలుగోసారి అదే పార్టీ చేతిలో మళ్ళా మోసపోతే 6 గ్యారంటీల మోసం, 420 హామీల మోసం, అన్ని మోసాలు అయిపోయినాక మళ్ళీ జూబ్లీ హిల్స్ లో మళ్ళీ మోసం చేస్తే, మళ్ళీ మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది. ఆలోచించండి. మీరు కాంగ్రెస్ ను ఓడగొడితేనే మీకు 6 గ్యారంటీలు వస్తాయి. కాంగ్రెస్ కు బుద్ధి చెప్తేనే నెలకు 2,500 వస్తాయి. కాంగ్రెస్ కు బుద్ధి చెప్తేనే, కాంగ్రెస్ ను ఓడగొడితేనే ముసలోళ్లకు 4,000 పెన్షన్ వస్తుంది. కాంగ్రెస్ కు బుద్ధి చెప్తేనే దివ్యాంగులకు 6,000 పెన్షన్ వస్తుంది. అందుకే ఒక సోదరుడు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు మంచి ఒక చిన్న షాయరీ చెప్పిండు. ఎట్లున్నదట కాంగ్రెస్ కథ అంటే, ఈరోజు
ముఖ్యంగా మా ఉర్దూ మాట్లాడే మా అన్నదమ్ముళ్ళు ఆడబిడ్డలు వినాల ఎట్లుందట కాంగ్రెస్ కథ అంటే इक्तदार की दौड़ में सब कुछ गवा दिए, इक्तदार की दौड़ में सब कुछ गवा दिए, खिदमत के वादे भी हवा में उड़ा दिए, खिदमत के वादे भी हवा में उड़ा दिए। अवाम ने पूछा कहां गई तरक्की, अवाम ने पूछा कहां गई तरक्की, जवाब में नए वादों के ख्वाब दिखा दिए। అంటే ఇదివరకు చెప్పిన గాల్లో పోయినాయి 420 హామీలు, కానీ మళ్ళా కొత్తగా ఇయాల ఇంకేదో ఆ వాగ్దానం ఇచ్చి జూబ్లీహిల్స్లో అభివృద్ధి చేస్తా అంటే కంటోన్మెంట్లో చేయనోడు, మహబూబ్ నగర్లో మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సాయం చేయనోడు, ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సాయం చేయనోడు, గెలిచిన 64 కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఏ రూపాయి ఇయ్యనోడు జూబ్లీహిల్స్లో ఇస్తా అంటే మనం నమ్ముదామా? ఆలోచించండి. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? చేయించడు. నమ్మకండి. ఇక ఆయన కలలు గంటాడు రేవంత్ రెడ్డి. అయిపోయింది बीआरएस పని అయిపోయింది, क्या कर लेते, हरा देता हूं, खत्म हो गए अंटुंडु। मैं रेवंत रेड्डी को, कांग्रेस पार्टी को और बीजेपी पार्टी को याद दिलाना चाहता हूं, यहां के जितने हमारे भाई है, 25 साल पहले हमारी दौर शुरू हुई, केसीआर साहब के सदारत में एक जबरदस्त जिद्दोजहद तेलंगाना के लिए शुरू हुई। मैं एक बात कहना चाहता हूं आपसे, फानूस बनके जिसकी हिफाजत हवा करे वो क्षमा क्या बुझे जिसको रोशन खुदा करे। దేవుడు మనని దేవుడు కాపాడుతా ఉన్నాడు. తప్పకుండా పైనున్న వాడి దయ మన మీద ఉన్నది కాబట్టే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో హిందూ ముస్లిం అనే వ్యత్యాసం లేకుండా, తేడా లేకుండా బ్రహ్మాండంగా అందరినీ రెండు కళ్ళ మాదిరిగా కలిసి మెలిసి ముందుకు నడిచినాం. ఈ 10 ఏళ్ల సంక్షేమం మీ కళ్ళ ముంగటుంది. किस तरह केसीआर साहब ने आपका खिदमत किया, 10 सालों में आपके बच्चों की आला से आला तालीम के लिए जबरदस्त तरीके से 1022 टिमरिस और बाकी गुरुकुल स्कूल खोले गए, जिसमें से 204 स्कूल खास आपके बच्चों के लिए खोले गए। एक एक बच्चे पे, एक एक बच्ची पे 1,20,000 रुपया खर्च किया गया। केसीआर साहब कभी मजहब के नाम पे सियासत नहीं करे, मजहब के नाम पे सियासी फायदा